ఉత్తర ఆనందరాజు గారు అలాగే పద్ధతి సభలో వారి విషయాలు ఒకరిని స్మరించుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వారు భగవద్గీతలో ఒక్క అధ్యాయం కూడా చదవకుండా ఏ రోజు కూడా మంచినీళ్ళు తాగలేదు. భగవద్గీతలో ఒక్క అధ్యాయం కూడా చదవకుండా ఏ రోజు ఉదయం మంచినీళ్ళు తాగలేదు. అంతటి నియమబద్ధంగా ఉన్నటువంటి మహానుభావులు వ్యాపారంలో కూర్చుంటే ఏదో చెప్పవలసి వస్తుందని ఎవరో మనకి బాధ్యత అప్పటికి ఆ దృష్టి నుంచి తప్పులు చేయించిన మహానుభావులండి. ఎవరైతే తన దగ్గరికి వచ్చారో వాళ్ళందరికీ కూడా ఇది కొంటే చాలా ఖరీదు తర్వాత అవుతుందని తెలిసి కూడా మీకే అమ్ముతామని చెప్పినా సరే పక్కన కూర్చున్నటువంటి గజ శ్రీనివాస్ గారు లాంటి వారికి, వెంకటరాజు గారు లాంటి వారికి రండి మీరు కొనుక్కోండి అని చెప్తే మా దగ్గర ఏమి అంటే 80% ఆయనే ఇచ్చి కొనికి కోట్లాది రూపాయలు వాళ్ళు అయిన తర్వాత కూడా కూర్చున్నారు మీద నా పేరు మహానుభావులు. ఇప్పుడు అందరికీ బహుమతులు ఇచ్చేద్దామా? ముందు పెద్దవాళ్ళకి ఇద్దామా, పిల్లలకి ఇద్దామా? పెద్దవాళ్ళు కూడా పిల్లలకే అంటున్నారు. ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు పిల్లల పక్షం అండి. సబ్ జూనియర్స్గా, జూనియర్స్గా, సీనియర్స్గా 3 విభాగాలుగా చేయడం జరిగింది. సబ్ జూనియర్స్కి 10 శ్లోకాలు, జూనియర్స్కి 20 శ్లోకాలు, సీనియర్స్కి 108 శ్లోకాలు. 108 శ్లోకాలు కూడా. ఇందులో ఉండే ఒక విచిత్రత వీరికి బాగా తెలుస్తుంది. ఎందుకంటే వరుసగా అన్నీ కాకుండా మధ్య మధ్యలో ఎంపిక చేశారు కనుక అవన్నీ గుర్తుపెట్టుకు చదవటం చాలా కష్టం. చాలామంది పోటీకి వచ్చారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఉత్తరాది ఆనందరాజు ఫౌండేషన్ వారి బహుమతుల విశేషం ఏంటంటే సాధారణంగా ఫస్ట్ పేజ్ ముందు చెప్తారు కదా, అలా చెప్పామండి. చివరి పేజ్ ముందు చెప్తాం. చివరివాడు ఎప్పుడు ముందు పిలిస్తే నన్ను ముందు పిలిచారని చెప్తాడు, తర్వాత ముందుకు వస్తాడు. ఆనంద గీతా యజ్ఞం ఆనంద అష్టోత్తర శత భగవద్గీతలోని 108 శ్లోకాల కంఠస్థ పోటీల్లో సబ్ జూనియర్ విభాగంలో విజేతలు చెప్పేస్తున్నాను. అభినందనగా ఈ చిన్నారులకి 300-400 మంది వచ్చారండి పాపం. ఆ తల్లిదండ్రులకి అధ్యాపకులకి తెలియజేస్తూ వేగేసిన హరీష్ భీమవరం రిజిస్టర్ నెంబర్ 1/11 85 మార్కులతోటి వాళ్ళందరికీ ఫోన్ చేయడం జరిగింది. రాత్రి వాళ్ళకు కూడా వచ్చినటువంటి తల్లి తండ్రి కూడా వేదిక మీదకి రండి. మీరు ఇంకో విశేషం ఏంటంటే నిన్న పోటీలు రాత్రి 8 వరకు జరిగాయి. ప్రభుత్వం వారు కూడా చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఈ పిల్లవాడు పేరు వాటి ఫోటోతో సహా స్క్రీన్ మీదకి వస్తుంది చూడండి. వాళ్ళు పాడింది కూడా వినిపిస్తుంది. పైకి రమ్మా బాబు.
చాలా సంతోషం. మనం కొంచెం అన్నం ఉడికింది అని చూడటానికి ఒక మెతుకు చాలు, స్థాళీపులక న్యాయం అంటారండి. అందువల్ల పిల్లలు పాడినవి కూడా రాత్రి 2-3 వరకు కూడా చేసి వాటన్నిటినీ తీసుకొచ్చి మళ్ళీ మీకు ఇవన్నీ ఆనంద టీవీలో చూపిస్తాం. చాలా చాలా సంతోషం. తర్వాత ఈ పిల్లలందరినీ కూడా మొత్తం పిల్లలందరినీ ఒక్కసారి గ్రూప్గా పెట్టి మళ్ళీ ఒక గ్రూప్ ఫోటో తీయిస్తాను. ఆ తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేస్తున్నాను. అభినందన 2. చాలా సంతోషం. ఎందువల్లంటే బహుమతి పొందిన తర్వాత ఆనందం వేరుగా ఉంటుందండి. నెక్స్ట్ 2వ అభినందన కె ఇషాన్ వర్మ, భీమవరం, రిజిస్టర్ నెంబర్ 2/21, మార్కులు 86. ఇషాన్ వర్మ కొట్టండి. ఇషాన్ వర్మ తెలివైన వాడు. ఏంటంటే దూరం నుంచి వస్తే ఎక్కువసేపు నా కోసం ఎదురు చూస్తారనుకున్నట్టుగా ఉన్నాడు. ఇషాన్ వర్మ. అందరికీ నమస్కారం. నా పేరు ఇషాన్ వర్మ. నేను యూకేజీ చదువుతున్నాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాష్టత్పరాయణః గచ్చం చ పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇచ్ఛ్యతే యోగి సమలోష్టాస్మాత్ కాంచనః నతస్తు యోగోస్తి నచైకాంత మనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మషు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః యదా దీపో నివాతష్టో నింగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవావసిన్నయత్ ఆత్మౌపన్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంటేయ వైరాగ్రేణ చ గృహ్యతే సాధయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. చాలా సంతోషం. మీరు కూడా ఉండండి అమ్మా. నేను కొంచెం వేగంగా చెప్తున్నాను, ఏమనుకోవద్దు. పిల్లలు వెళ్ళాలి కదా. తర్వాత కుప్ప విశ్వనాథ శాస్త్రి గారు, ఆయన భగవద్గీత గురించి తిరుమల నుంచి నాద నీరాజన వేదిక మించి వేలాది ప్రసంగాలు ఇచ్చారు. ఆయన ఒక మాట చెప్పారు, విశ్వనాథరాజు గారు, చంద్రజీ గారు, మీరు డబ్బులు ఇవ్వద్దండి పిల్లలకి, వాళ్ళ పేరెంట్స్ తీసేసుకుంటారండి అన్నారు. మాకు అనిపించింది ఇది నిజమే కదా, ఇదేంటి పేరెంట్స్ తీసేసుకుంటాం ఏంటి పిల్లలకి ఇచ్చిన డబ్బులు అని. విశ్వనాథరాజు గారు అన్నారు, కాదు పేరెంట్స్కి చెప్దాము, ఇది పిల్లలకే పుస్తకాలకి మంచికే ఖర్చు పెట్టండి అని. మనం ఏదైనా బహుమతి ఇచ్చామనుకోండి, అది ఏదోలా తినేసిదో ఏదో అయితే పోద్ది, ఇది పోదు. అందువల్ల మీరందరూ ఒకసారి తప్పట్లు కొట్టి పేరెంట్స్ మాటిస్తారు కదా. ప్రత్యేక ప్రశంస ఎస్ రేయాన్స్, నరసాపురం, 1/61, రిజిస్టర్ నెంబర్ 94 మార్కులు.
రేయాన్స్. అందరికీ నమస్కారం. నా పేరు సత్రశల రియాంష్. నేను నరసాపురం వెస్ట్ గోదావరి జిల్లా నుండి వచ్చాను. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాः ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్తస్య येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेदात्मैव शत्रुवत् ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः युक्त इत्युच्यते योगी समलोष्टास्मकाञ्चनः नाच्यस्तस्य योगोऽस्ति न चैकान्तं मनस्ततः न चातिस्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः यथा दीपो निवातस्थो निङ्गते सोपमा स्मृता योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम् अधस्ततो नियम्येतत् आत्मन्येव अवसम्नेत् आत्मौपम्येन सर्वत्र समं पश्यति अर्जुन सुखं वा यद् वा दुःखं स योगी परमोऽतः असंशयं महाबाहो मनोदुर्निग्रहं चलम् अभ्यासेन कौन्तेय वैराग्येण च गृह्यते. ధన్యవాదాలు. గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాः ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనः బంధురాత్మాత్మనస్తస్య येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेदात्मैव शत्रुवत् జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేంద్రియः. మరొక ప్రత్యేక ప్రశంస. పి స్వేచ్ఛా వసుధ. మంచి పేర్లు పెడుతున్నారండి. అసలు ఈ పేర్లు చూస్తుంటే మాకు చాలా ఆశ్చర్యం. ఇంగ్లీష్లో రాస్తే తెలుగులో వాళ్ళు చదవలేకపోతున్నారండి. స్వేచ్ఛా వసుధ పిఠాపురం 2/160 రిజిస్టర్ నెంబర్ 95 మార్కులు. నా పేరు స్వేచ్ఛ వసుధ. నేను పిఠాపురం నుండి వచ్చాను. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాः ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనः బంధురాత్మాత్మనస్తస్య येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः युक्त इत्युच्यते योगी समलोष्टास्मकाञ्चनः नात्यस्नतस्तु योगोऽस्ति न चैकान्तमनस्नतः न चातिस्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः यथा दीपो निवातस्थो नेङ्गते सोपमा स्मृता योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरं ततस्ततो नियम्यैतत् आत्मन्येव वसंनयेत् आत्मौपम्येन सर्वत्र समं पश्यति अर्जुन सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः असंशयं महाबाहो मनोदुर्निग्रहं चलम् అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. స్వేచ్ఛా వసుధ వాళ్ళ పేరెంట్స్ కాకినాడ వెళ్ళినటువంటి ముఖ్యమైన కారణంగా రాలేకపోయారు. ఈ అమ్మాయి ఇప్పుడు స్వేచ్ఛగా తీసుకుని ఆ చిరంజీవికి అందించాలని కోరుతున్నాము. అబ్బాయి స్క్రీన్ మీదకి వచ్చేసాడు. మరో ప్రత్యేక ప్రశంస ఎన్ సాయి కార్తిక్, భారతీయ విద్యాభవన్ పాలకొల్లు 1/80 రిజిస్టర్ నెంబర్ 95.5. జడ్జెస్ 5.5 కూడా వేశారంటే జాగ్రత్తగా చూడండి. మరి నా పేరు ఎం సాయి కార్తిక్. నేను భారతీయ విద్యాభవన్స్ గ్రీన్ఫీల్డ్ స్కూల్ పాలకొల్ వడ్లవాణిపాలెం నుంచి వచ్చాను.
జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాः ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవరిపురాత్మనః బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మకాంచనః నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంతమనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యేతత్ ఆత్మన్యేవ వశం నయేత్ ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ధన్యవాదం. ఏంటి అలాగే వచ్చేస్తుంది ఆవిడ. శ్రీమద్భగవద్గీత తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాः ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ డైరెక్టర్ మూర్తి గారు కూడా ఒకసారి వేదిక మీదకి. బి వెంకట నాగసూర్య తేజ్ వెస్ట్బెర్రీ స్కూల్ భీమవరం 96. మాట మిగతా వాళ్ళు ఎవరికి స్కూల్ తెలియదండి, ఇప్పుడే చెప్తున్నాం. తల్లిదండ్రులు నేర్పినటువంటి అధ్యాపకులు కానీ తీసుకొచ్చిన అధ్యాపకులు ఉంటే రావచ్చు. అందరికీ నమస్కారం. నా పేరు సూర్య. తద్బుద్ధయస్తతాత్మానః తన్నిష్ఠా సత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాः ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్ ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున
సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు సూర్య. తద్బుద్ధయస్తతాత్మానః తన్నిష్ఠా సత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః మనః బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు తాతయ్య చేయవలసిన పని అదేనండి. మన వాళ్ళకి నేర్పి తీసుకొస్తేనే మరి కోడలైతే కోడలు, కూతురైతే కూతురు, అల్లుడైతే అల్లుడు కొంచెం బాగా చూస్తారు. బహుమతి ఇక్కడి నుంచి మేము ప్రకటించిన 1000 రూపాయలు, 2000, 3000, 5000 డబ్బు ఊరికి నేను చెప్తున్నా. డబ్బుకు రూపాయి అయినా బహుమతేనండి. దయచేసి అర్థం చేసుకోవాలి. కానీ ఎందుకంటే ఇది మీరు తెలుసుకుని మీరు వాళ్ళకి పిల్లలకి ప్రోత్సాహం ఇస్తారని. పి కృషిక సాయి, భీమవరం, రిజిస్టర్ నెంబర్ 159 96.5. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు చెప్పబోతున్నా. అందరికీ నమస్కారం. నా పేరు కృషికా సాయి. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు చెప్పబోతున్నా. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్ తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ జ్ఞాన విజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్తయుచ్యుచ్యతే యోగి సమలోష్టాస్మకాంక్షణః నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంతమనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తథో నియమ్యేతత్ ఆత్మన్యేవ వసంనయేత్ ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగేణ చ గృహ్యతే. పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మన. తృతీయ బహుమతి ఎం షణ్ముఖ సిద్ధార్థ్, ఐ భీమవరం. షణ్ముఖ సిద్ధార్థ్ వేద పండితుడు, నేర్చుకుంటున్నాడండి. సిద్ధార్థ్ ఐ భీమవరం పాఠశాల నుంచి వచ్చాను. తద్బుద్ధయస్తదాత్మానస్తన్నిష్ఠా తత్పరాయణాః
గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూతకల్మషాః ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్య ఏనాత్మేవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేదాత్మేవ శత్రువత్ నాత్యష్మనస్తు ज्ञान विज्ञान तृप्तात्मा कूढस्थो विजितेन्द्रिया युक्त इत्युच्यते योगे समलोष्टाश्मकाञ्चनः नात्यश्मनस्तु योगोऽस्ति येन चेकान्तमनुष्णुतः न जाति स्वप्नशीलस्य जागृतो नैकजार्जुन यथादि युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः यथा दीपो निवासस्थो नेङ्गते सोऽपिमा स्मृता योगिनो यतचित्तस्य किञ्चितो योगमात्मनः यतो यतो निश्चर्यमनश्चञ्चलमश्रितं ततस्ततो नियम्येतद् आत्मन्येव वशम्येत् आत्मोपन्येन सर्वत्र समं पश्यति योऽर्जुन सुखं वा यदि वा दुःखं स्योगे परमामतः असंशयं महाबाहो मनोदुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येन च गृह्यते. ఆహార్యం చూడండి, చూసేటప్పటికి పెద్దవాళ్ళకు కూడా ఆ చిన్ని చిరంజీవికి నమస్కరించాలి అనిపిస్తుందండి. కృష్ణ యజుర్వేదం జ్ఞాన నిర్ధూత కల్మషాః ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ 97 మార్కులు. బంధుః ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్య ఏనాత్మేవాత్మనా జితః చూసారా? ఆత్మనస్తు శత్రుత్వే వేదం చదువుకుంటే వర్తేదాత్మేవ అందరూ కూడా తనకి నమస్కరించాలి. ज्ञान विज्ञान तृप्तात्मा कूढस्थो विजितेन्द्रिया युक्त इत्युच्यते योगे समलोष्टाश्मकाञ्चनः नात्यश्मनस्तु योगोऽस्ति येन चेकान्तमनुष्णुतः न जाति स्वप्नशीलस्य जागृतो नैकजार्जुन यथा ద్వితీయ బహుమతి టి శ్రీయాంష్ భారతీయ విద్యాభవన్ పాలకొల్లు 1/82 రిజిస్టర్ నెంబర్ 97.5. నా పేరు టి శ్రీయాంష్. నేను ఆచంట్ నుంచి వచ్చాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమనోష్టాస్మకాంచనః నాత్యస్నతస్తు యోగోస్తి న చైకాంతమనస్నతః న చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా योगिनो यत चित्तस्य युञ्जतो योगमात्मनः यतो यतो निश्यरति मनश्चञ्चलमस्थिरं ततस्ततो नियम्येतत् आत्मन्येव वसम्नयेत् औपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय వైరాగ్యేన చ గృహ్యతే. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. బంగారం లాంటి అబ్బాయి నువ్వు, బంగారం గురించి నీకెందుకు అంటే మా నాన్న వేసారండి. ఆచంట్ నుంచి వచ్చాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఆత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్. ప్రథమ బహుమతి అంటే మనకి తప్పట్లు కొట్టాలి కదా మరి. ఇంతమందిలో ప్రథముడుగా రావడం కడలి పర్ణిక శ్రీ భీమవరం 1/5 రిజిస్ట్రేషన్ నెంబర్ 99 120 మార్కులకి 99. కడలి పర్ణిక శ్రీ. నా పేరు పర్ణికాశ్రీ, నాది భీమవరం. తద్బుద్ధయస్తదాత్మానః తన్నష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూత
బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః నాత్యశ్నతస్తు యోగోస్తి న చైకాంతమనశ్నతః న చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః యథా దీపోనివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యేతత్ ఆత్మన్యేవ వశం నయేత్ ఆత్మోపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోజన సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ధన్యవాదాలు. తన్నష్టాస్తత్పరాయణాః గచ్చన్త్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః విష్ణు స్కూల్. ఉద్ధరేదాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఆనంద ఫౌండేషన్ వారు నిర్వహించిన ఈ భగవద్గీత శ్లోక పఠనం కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషకరంగా ఉందండి. దీనిలో నేను జడ్జిగా వ్యవహరించాను. ఇది 2 రోజులు సుదీర్ఘంగా జరిగిందండి. అసలు పిల్లల్లో ఉత్సాహం అయితే ఒక రకంగా మనం చాలా ఆధ్యాత్మిక అనుభూతిని పొందాను. అండ్ వాళ్ళ ఉత్సాహం అయితే చాలా చాలా బాగుందండి. వయసుతో సంబంధం లేదు. చిన్న చిన్న పిల్లలు కూడా బాగా చాలా అంటే ఆ ఉచ్చారణ అంతా చాలా బాగుందండి. ఇది మాకు నిర్ణయించడానికి భగవంతుడే మాలో ఉండి ఆ నిర్ణయాన్ని మాకు ఇచ్చారు. అది అన్యదా ఇందులో పార్టిసిపేట్ చేయడమే ఒక విజయవంతంగా అందరూ భావించాలని అనుకుంటున్నాము. జస్ట్ నిర్ణయించాలి కాబట్టి 1, 2, 3 అని నిర్ణయించాం, కానీ ఇది అందరూ విజేతలేనండి. భగవత్ కార్యక్రమంలో సంతోషం అండి. అందరికీ నమస్కారం అండి. ఇందులో పార్టిసిపేట్ చేసి జడ్జిగా నిర్ణయం తీసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆనంద అయిన వారు చేసినటువంటి ఆనంద గీతా యజ్ఞంలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం మాకు చాలా ఆనందం కలిగించింది. ఈ అవకాశం ఇచ్చిన ఆనందీయ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే పిల్లల్లో ఉత్సాహం చూస్తుంటే మాకు కూడా చాలా ఉత్సాహం కలిగింది. కాదు మేడం గారు చెప్పినట్టుగా న్యాయ నిర్ణేతలు ఎవరు అనేది కాదు, కానీ అందరూ విద్యార్థులే. అందులో ఉన్న వాళ్ళలో మాకు శక్తి వరకు మేము భగవంతుడి ఆజ్ఞ ప్రకారమే మేము చేసామనుకుంటున్నాము. ధన్యవాదాలు.